హాయ్ అండి. పలుచగున్న క్లాత్‌తో పైపింగ్ చేయాలంటే థ్రెడ్ కనిపిస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలా పలుచగున్న క్లాత్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు లైనింగ్ పీస్ తీసుకొని ఇలా గమ్‌తో జాయింట్ చేసి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా నీట్‌గా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. 1½ విడ్త్ ఉండేటట్టు పైపింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ పై వైపుకు ఉండేటట్టు చూసుకుని ఒక సైడు ఒక పావు ఇంచుకి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి ఇలా పై వైపు పెట్టి జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పై వైపు ఉండేటట్టు పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. ఇలా పావించి ఖర్చు వదులుకుంటూ హ్యాండ్కి పైపింగ్ క్లాత్ అన్నది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోండి, పైపింగ్ థ్రెడ్. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా మనం ఎక్కడైతే హ్యాండ్కి పైపింగ్ క్లాత్ అన్నది జాయింట్ చేసుకున్నామో ఆ కుట్టు దగ్గరే ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని ఖర్చు మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇలా టైట్గా పట్టేసుకుని మనం ఈ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఖర్చు పక్కనే పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని నీట్గా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూసారా పైపింగ్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. మనకి డబుల్ క్లాత్తో కూడా నీట్గా వస్తుందండి. ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు పల్చగా ఉన్నప్పుడు క్లాత్ ఇలా లైనింగ్ జాయింట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. చూడండి లోపల వైపు కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మనం ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.